And the Oscar goes to... My name is Subbu. It's an అన్నా ఇది హానర్ అంటే ఏంటిదిరా? అరే ప్రతి నెల ఫస్ట్కి అదే అని వస్తాడు కదా, ఆడే హానర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? వీళ్ళని తిక్కలలో ఊరికే ఉంటారా? వస్తే నల్లి అగ్గిపెట్టి అయిపోయింది, కొంచెం నీ లైటర్ ఇస్తావా? అయ్యో అయినా ఈ హడాడంతా ఏంట్రా? అదేంటి అట్లా అంటావు? మొన్న హిందీ రాక మనం ఎంత కష్టపడ్డాం, అందుకే ఆ ప్రాబ్లం రావద్దని ఇప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఇంత సడన్గా ఇంగ్లీష్ ఎందుకురా? ఎందుకేంది, రేపు సాటర్డే మన సాంగ్ రిలీజ్ ఉంది, దానికి ఆస్కర్ వచ్చేసి వాళ్ళు మనల్ని అక్కడ పిలిచేసి మాట్లాడమంటే ఇంగ్లీషేగా మాట్లాడాలి. ఆస్కర్. ఆస్కర్ 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 అబ్బా ఊహించుకోవడం ఫ్రీయే కదా. జస్ట్ ఇమాజిన్ మన సాంగ్ కూడా ఇంకా ఆస్కర్ వచ్చిందంటే. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నిజమే రోయ్, అయినా మన తెలుగులో ఒక్కసారి జెండా పత్తి వదులుతారేంటి, వరుస పెట్టి వరి పేరు నాటినట్టు నాటుకుపోతారు. మీరేం అనరేంటి నాన్నగారు? ఏమన్నా అందామంటే అదేమో తప్పుడు సలహా ఇస్తుంది, నువ్వేమో తప్పు తప్పు అని తప్పు డైలాగ్ కొడతావు. చివరికి తప్పదు కదా అని నేను తలవపాల్సి వస్తుంది. అవసరం నాకు? ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఒసే నిజంగా ఆస్కర్కి వెళ్ళే దారి ఏమైనా ఉందంటావా? సింపుల్ రా. కీరవాణి గారి చేత పాట కంపోజ్ చేయించి, చంద్రబోస్ గారి చేత మన పాట రాయించి, లాస్ట్కి రాహుల్ చేత పాడిస్తే. ఒసే మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో చెప్పవే. పోనీ మీ అమ్మ చేత ముహూర్తం పెట్టించండి, వచ్చేస్తుంది ఆస్కర్. ఒక్క నిమిషం అండి, పెట్టేస్తా ముహూర్తం. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. రండి రండి. ఈ గురుట్టనితే ఏంటి నారాయణ గారు మళ్ళీ ఏదో గూడిపోటాన్ని చేస్తున్నట్టున్నారు? ఏ లేదు డైరెక్టర్ గారు, మన పాట రిలీజ్ అవుతుంది కదా, దానికి ఆస్కార్ వస్తే ఎలా ఉంటుందని డిస్కషన్. అంటే అది సార్ ఇది నా ఫస్ట్ సినిమా సార్, అలాంటివి ఏమన్నా ఉంటే సెకండ్ సినిమా చూసుకుందాంలే. నేను చెప్పాను కదా జాను, ఈ కాలం కుర్రాళ్ళకి తొత్తర ఎక్కువ. ఇంకా పాటే రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఆస్కార్ దాకా వెళ్ళారు వీళ్ళు. ఆయనకి ఇంకా మొదటి సినిమానే రిలీజ్ అవ్వలేదు, అప్పుడే రెండో సినిమా. ఏదో అంటున్నారు నారాయణ గారు? ఏం లేదు సార్, ఈసారి కప్ నమ్దే. ఈసారి ఆస్కార్ మందే అని చెప్పి. డైరెక్టర్ గారు నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. మన సాంగ్ కూడా ఆస్కర్స్ కి పంపిస్తున్నామని ప్రమోషన్ స్టార్ట్ చేస్తే. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం కీరవాణి గారి దగ్గర చంద్రబోస్ దగ్గరికి వెళ్ళలేం. మన రాహుల్ సిప్లింగ్ ఉన్నాడు కదా, చిచ్చా మన కాక మన దోస్తాడు కాళ్ళ విలా పట్టుకుని గడ్డం పట్టుకుని నేను తీసుకొస్తా, మన పాట పాడిపించుకుందాం. ఏమంటారు? అసలే ఆస్కార్ లో 20 తీసే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఓకే రెడీ ఫర్ ద టిక్కల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్.